డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఫణి గారు, ఎన్నాళ్ళ నుంచి జాతకాన్ని, అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి అంటే ఎన్నేళ్ళు? సుమారుగా 15-20 ఏళ్ళు. 15-20 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. మీ ప్యాషన్ అస్ట్రాలజీ కదా. అటు అందరికీ తెలిసింది. ఆయన గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు ఆ జాబ్ని కూడా వదిలేసి ప్యాషన్ని పర్సీవ్ చేస్తున్నారు. మీ తాతగారు మీ గురువు గారు కదా? మా మావయ్య సూర్యశ్రీ గారు. తాతగారు? మా తాతగారు వేద పండితులు. ముత్తాత గారికి జ్యోతిష్యం వచ్చు. మా ముత్తాత గారి పుస్తకాల్ని మా సూర్యశ్రీ గారికి ఇచ్చారు. ఆయన మళ్ళీ నాకు ఆ పుస్తకాలు ఇచ్చారు. మావయ్య గారు గురువు గారు కదా? మీకు పిల్లనిచ్చిన మావయ్య గారా మీ గురువు? కాదు, మా నాన్న వాళ్ళ అక్కకి మొగుడు. ఓకే, అలా మావయ్య. ఓకే, సరే. అయితే ఈ 15 ఏళ్ల నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. సుమారుగా కొన్ని వేల జాతకాలు ఖచ్చితంగా చూసి ఉండాలి. జాతకం చూసిన తర్వాత మంచి జాతకం అండి ఇది అని ఒక పాయింట్లోకి రావడానికి ఏ గ్రహస్థితి కామన్ గా కనిపిస్తూ ఉంటుంది? అలాగే మరి అలా మంచి జాతకం అయితే హ్యాపీ, వెల్ అండ్ గుడ్. మరి జాతకం బాలేని పరిస్థితుల్లో, కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితిలోనే పుట్టారు అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయాలు ఏమిటి? మార్చుకునే పద్ధతి ఉంటుందా? అసలు మంచి జాతకం కింద ఎలా చూస్తారు అనేది ఒకసారి చెప్పండి. మీకు తన్వాది ద్వాదశ భావాలు అని ఉంటాయి. లగ్నము, ధనము, తృతీయము, ఇలాగా. ఈ తన్వాది ద్వాదశ భావాల్లో ఋషి ఏం చెప్పాడంటే, తను స్థానాధిప కేంద్రే లాభే కోణగతే యది త్యాగవాన్ ధనవాన్ భోగి నృపపూజ్యో ప్రకాశక శుభదృష్టియుతే లగ్నేసే శుభ సంయుతే. తను సౌఖ్యం ఉంటుంది వాడికి. శుభదృష్టియుతే లగ్నేసే శుభ సంయుతే చంద్రేచ సబలే తస్య తను సౌఖ్యం వినిర్దిశేత్ దేహాధిప పాపాయుత షష్టాష్టవ్యయ భావగ తను సౌఖ్యం విహీనస్య తత్ర జాతో న సంశయ. అన్నం ఉడికిందే లేనిది మొత్తం పట్టుకోక్కర్లేదు, లగ్నాన్ని బట్టి చెప్పచ్చు. ఆ తన్వాది ద్వాదశ భావాల్లో కొన్ని లగ్నాలు ఉంటాయి, పవర్ఫుల్ లగ్నాలు ఉంటాయి. అవేంటో సుఖపడేటువంటి లగ్నాలు. సుఖపడే లగ్నాలు ఏమిటి అంటే ఇప్పుడు శుక్రుడి లగ్నాలు ఉంటాయండి, మంచి లగ్నాలు. వృషభ, తులాలు. సింహ లగ్నం వాళ్ళు ఉంటారు, వృశ్చిక లగ్నం వారు ఉంటారు, మేష లగ్నం వారు ఉంటారు. పవర్ఫుల్ పీపుల్ అందరూ కూడా అందులో పుడతారు ఎక్కువ మంది. అలాగే ఈ లగ్నాల్లో పుట్టినటువంటి వారే, అంటే మీరు ప్రపంచాన్ని చూడండి, 100% తీసుకుంటే ఓన్లీ 5% పీపులే 95% పీపుల్ని కంట్రోల్ చేస్తారు. 5% ఆఫీసర్స్, నాయకులు, ప్రధానులు, వీళ్ళందరూ వాళ్లే. ఈ 5% ఈ 5 లగ్నాలకు సంబంధించిన వాళ్ళేనా ఉంటారు? ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. ఎక్కువ కష్టపడేటువంటి లగ్నాలు ఉంటాయి. మకర లగ్నము, కుంభ లగ్నము, భూతత్వ లగ్నాలు వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. మళ్ళా భూ సంబంధమైనటువంటి అగ్ని, భూ, వాయు, జలాన్ని. మిథున లగ్నం వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. ఎందుకు? మిథున లగ్నం వాళ్ళు చాలా బ్రెయినీ పీపుల్ కదా. అయితే మిథున లగ్నశ్చ ఏక ఏవ శుభ కవి. మిథున లగ్నానికి శుక్రుడు ఒక్కరే రాజయోగకారకులు, ఇంకా మిగతా లేవు. మరి మిగతా ఎలాగండి? ఇప్పుడు లగ్నాధిపతి ఉన్నారు బుధుడు, లగ్న చతుర్థాధిపతికి ద్వికేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురు శుక్రయో. గురుడికి శుక్రుడికి ద్వికేంద్రాధిపత్య దోషం పడితే వాళ్ళకి ఆ దోషం ఉంటుంది. ఇక్కడ మిథునానికి సప్తమ రాజ్యాధిపతి గురుడు, ద్వికేంద్రాధిపత్యం. లగ్న చతుర్థాధిపతి బుధుడు, ద్వికేంద్రాధిపత్య దోషం. అలా తర్వాత సో మిథున లగ్నం వాళ్ళు కొంత కష్టం. భాగ్యాధిపతి శని, మరలా అష్టమాధిపత్యం శని, కాబట్టి కోణాధిపత్యం వచ్చిన ఉపయోగం లేదు. ఇక్కడ శుక్రుడికి మాత్రమే, ఆయన నైసర్గిక శుభుడు, కోణాధిపత్యం వచ్చింది కాబట్టి శుభగ్రహం. ఇలా కొన్ని లగ్నాలు వాళ్ళే సుఖపడతారు. కర్కాటక లగ్నం గురించి చెప్పండి. కర్కాటక లగ్నం వాళ్ళకి ఏంటి అంటే, గజకేసరి యోగం మన పేరు వింటూ ఉంటామే, నిజంగా ఆ యోగం పట్టే లగ్నం ఉన్న వాళ్ళు వాళ్లే కర్కాటకం. మిగతా వాళ్ళు ఎవరికి పట్టదు. 3 లగ్నాలకే గజకేసరి యోగం పడుతుంది. కర్కాటకం ఒకటి, మేషం ఒకటి, మీనం ఒకటి. మిగతా ఏ లగ్నాల వాళ్ళకి గురుచంద్రులు కలిసి ఉన్నా, సమసప్తకాల్లో ఉన్నా, కేంద్రాల్లో ఉన్నా గజకేసరి యోగం పట్టదు. ఎందుకంటే చంద్రుడు ఆయనకి ఆధిపత్య శుభుడై ఉండాలి, గురుడికి కోణాధిపత్యం రావాలి. అది మేషానికి, మీనానికి, కర్కాటకానికే పట్టింది. కర్కాటక లగ్నంలో పుష్యమీ నక్షత్రంలో పుట్టి లగ్నమందు గురుడున్నవాడు దేశాన్ని వెళ్తాడు. బాబా ఇప్పుడు గోచారం రాబోతోంది, లగ్నంలో గురువు ఇప్పుడు కర్కాటకం రాబోతున్నాడు, పుట్టబోతారు. మరి గురుచంద్రుడు ఆ లగ్నాల వాళ్ళే రూల్. అలాగే బుధాదిత్య యోగం చాలా మంది నేను వినేటువంటి మాట, కామన్ యోగం కదా యోగము. ఎందుకంటే బుధుడు ఎప్పుడు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటారు. ఈ బుధాదిత్య యోగం ఒక ధనుర్ లగ్నానికే పడుతుంది. దీన్నే వసుమతి యోగం అని కూడా అంటారు. మిగతా ఏ లగ్నానికి పట్టినా ఉపయోగం ఉండదు.
ఉపయోగం ఉండదు. ఇప్పుడు సింహ లగ్నంలోనే రవి బుధులు కలిసి ఉన్నారు. తీసుకుందాం. ఆ. సింహ లగ్నంలో రవి బుధులు ఉన్నారు. ఉమ్. బుధుడికి ఆధిపత్యం ఏమొచ్చింది? లాభాధిపత్యం వచ్చింది. లాభాధిపతి శుభుడు ఎలా అవుతాడు? అవడా. ఉమ్. అవడు. ద్వితీయాధిపతి కూడా ఆయనే కదా. అయినా శుభుడు కాదు కదా. ఆయనకి కేంద్రాధిపత్యమో కోణాధిపతి. ఉదాహరణకి ఓ. ధనుర్లగ్నం ఉన్నది. ఉమ్. ధనుర్లగ్నానికి సప్తమంలో రవి బుధులు కలిసి ఉన్నవాడు, ఉమ్. ధనుర్లగ్నానికి దశమంలో రవి బుధులు కలిసి ఉన్నవాడు దేశాన్ని వెళ్తాడు. తులా లగ్నానికి ఉమ్. లగ్నమందు రవి బుధులు కలిసి ఉంటే అదేం యోగం కాదు, రవి నీచ. అవును. మేష లగ్నానికి లగ్నమందు రవి బుధులు, బుధాదిత్యం రాదు. ఇక్కడే తేడా వస్తుంది. నేను అంటాను అన్ని యోగాలు అన్ని లగ్నాలకి పట్టవు. ఉమ్. పడితే అందరూ ఒకేలా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కొంతమందికి బుధాదిత్య యోగం పనిచేస్తుంది, కొంతమందికి గురువు దీనికి సంబంధించి ఇంకా కొన్ని అవయోగాలు పట్టే వాళ్ళు ఉంటారు. హా. అన్ని యోగాల్లో గొప్ప యోగం చతుస్సాగర యోగం అని ఒక యోగం ఉంటుంది. ఉమ్. చరరాశుల్లో మేష కర్కాటక తులా మకర రాశుల యందు గ్రహాలు పడతాయి ఒకడికి. నేను 1945లో పుట్టాడు ఆయన, మొన్న వచ్చాడు అనుకోకుండా జాతకానికి. ఆయనకి చతుస్సాగర యోగం ఉంది. అంటే ఏంటండి? లగ్నం అంటే ఆయనది మకర లగ్నమే, మేష రాశిలో, కర్కాటక రాశిలో, తులా రాశిలో, మకర రాశిలో, ఈ 4 రాశుల్లో గ్రహాలు పడ్డాయి. ఆహా. అలా ఉంటే అది చతుస్సాగర యోగము. చతుస్సాగర యోగం. దీర్ఘాయువు, అధికారము. ఆయన గవర్నమెంట్ లో చేసి రిటైర్ అయ్యాడు. 84 ఏళ్ళు ఆయన. ఈ రాశుల్లో ఏ గ్రహాలు పడితే వస్తుంది? ఏ గ్రహం పడినా అంటే పాప ఆ. గ్రహాలు పడినా కూడా వస్తుందా? అక్కడ నైసర్గిక అంటే మనకి 7 గ్రహాల్లో ఉండాలి. ఉమ్. రాహుకేతువులు కాక ఉమ్. తక్కినటువంటి గ్రహాలు ఏ పడాలి. గ్రహం పడినా ఉంటుందా యోగం? చతుస్సాగర యోగం. ఓకే. మరి రాముడి జాతకంలో ఉన్నటువంటి అయ్య ఆ యోగాలేంటండి బాబు, అన్ని వచ్చే స్థితిలో ఉండి. అదే మరి. ఆ, అది ఈ చతుస్సాగర యోగం ఒకటి గొప్పది. సరే. ఇంకా పంచమహాపురుష యోగాలు కనబడిన అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉమ్. జ్యోతిష్యంలో అంటే జాతకం చెప్పే వాళ్ళల్లో చాలా మంది ఫెయిల్ అయ్యేటువంటి విషయం ఏంటి అంటే, ఒకడికి జాతకంలో ఎన్ని యోగాలు పట్టినా ఆ దశ నడవకపోతే ఉమ్. యోగాలు ఉపయోగం. ఓకే. మీ దగ్గర ఒక 1 కోటి రూపాయల బండి ఉంది, వెహికల్, నాది లోనా. మన ఇద్దరం గతుకుల రోడ్లో వెళ్తున్నాం. నేను ఎంత స్పీడ్లో వెళ్తానో మీరు అంతే స్పీడ్లో వెళ్ళాలి. కరెక్ట్, కరెక్ట్. మీ బండి స్పీడ్ తెలియాలి అంటే హైవే రావాలి, దశ హైవే. వావ్. ఆ జాతకంలో ఆ దశ నడిచినప్పుడు Right. బ్రహ్మాండంగా యోగిస్తారు. Right. ఇది అప్పుడు మనం ఇప్పుడు మీరు అన్నారే ఒకటిది విశేషమైన జాతకం అని ఎలా తీసుకుంటాము ఎలా అని, తీసుకుంటారు? వాడికి యోగాలు ఉండాలి, యోగాలు నడవాలి. Hmm. నడిచినప్పుడు వాడు చక్రం తిప్పుతాడు. Hmm. ఆ దశలు నడవకపోతే, Hmm. ఇప్పుడు నేను ఇవాళ కూడా కొంతమంది జాతకాలు చూశాను, చెప్పాను పలానా సంవత్సరంలో ఈ గురు మహాదశలో విశేషమైనటువంటి యోగాన్ని అనుభవించారు. Hmm. గురుదశ అయిపోయింది, లేదు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు తెలుసున్న ఆయనే ఉన్నాడు. ఆయన ఇచ్చాడు జాతకం, ఆయనదని నాకు చెప్పకుండా ఈ జాతకం ఎలా ఉంటుంది. ఆయనది మకర లగ్నం, లగ్నమందు శుక్రుడు ఉన్నారు. దైత్యాచార్య గతే లగ్నే సుద్రూపం సత్సభాప్రియ కావ్య సంగీతవేత్తాచ నారీణాం ప్రీతివర్ధనం అన్నారు. వాళ్ళకి ఆకర్షణ శక్తి ఉంటుంది. వాడి వర్చస్సుతోనూ మాటతోనూ విద్వత్తుతోనూ ఆకర్షించుకుంటారు వాళ్ళని. అంటే వాడు చేసేటువంటి వృత్తి అలాగే ఉంటుంది. ఆయన టీచర్, గవర్నమెంట్ టీచర్. అలాగే శాంతో వినీత సుతరాముదారో నరస్పద భారపరోతి ధీర విద్యాన్ కళాజ్ఞా విపులాత్మజశ్చ సీతాంశుమానో జననీ తనుస్తే. లగ్నంలో బుధుడు ఉంటారు ఒక్కొక్కళ్ళకి. ఆ లగ్న బుధుడు అంత విశేషమైనటువంటి ఆకర్షణని కలిగి ఉంటాడు. వాళ్ళ కళ్ళు చాలా బాగుంటాయి. అలాగే చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉంటాడు. ధనగత హరిణాంక త్యాగశీలం మతిజ్ఞం జనయుతి నిధిపూర్ణం చంచలాక్షం సుదృష్టి. వాడి కళ్ళు చాలా బాగుంటాయి. అలాగే చంద్రతుల్య స్వరూపం, అసలు సాక్షాత్తు చంద్రుడిలాగే ఉంటాడు వీడని చెప్పారు. మరి ఇలా ఒక్కొక్క లగ్నానికి ఆయా గ్రహాలను బట్టి చూడగానే బాగా గొప్ప జాతకాన్ని చూసి మీకు అలా ఆశ్చర్యపరిచిన జాతకాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి చాలా ఉన్నాయి. అలా మరి అద్భుతంగా ఉన్న వాళ్ళు ఇంకా జాతకం ఎందుకు చూపించుకుంటారు? లేదు, ఏ కారణాల చేత? జాతకం అన్నది వ్యసనం. కరెక్ట్. ఈ జాతకం అన్నది వ్యసనం. కరెక్ట్ గా చెప్పారు. ఈ వ్యసనం ఓ మనిషిని ఒకటి దగ్గరే ఉండనివ్వదు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నా దగ్గరికి వస్తారు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళే ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తారు. ఇదంతా సైకిల్. వాళ్ళు ఒక చోట తృప్తిని పొందలేరు. కరెక్ట్, కరెక్ట్. అది ఒక వ్యసనం. బ్యూటిఫుల్ గా చెప్పారు. రైట్. అయితే ఆశ్చర్యపరిచిన జాతకాలు ఉన్నాయి, అయ్యో పాపం అనిపించిన జాతకాలు కూడా ఉండాలి కదండి. ఏ కాంబినేషన్స్ అట్లా ఉంటాయి? అట్లా ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటే బయటపడతారు? కర్మ ప్రారంధాలండి. ఇప్పుడు పొద్దునే నేను ఒక జాతకం చూశాను, అంటే నేను తెల్లారులేస్తే అదే పని కదా. తులా లగ్నము
లగ్నమందు రవి నీచ. నేను చూడగానే ఓ మాట అన్నాను. ఏమండి అంటే ఇప్పుడు దేహాధిప పాపాయుత షష్టాష్ట వ్యయభావగ తను సౌఖ్యం విహీనస్య తత్ర జాతో న సంశయ. ఇంకా సంశయం లేదు, వాడికి తను సౌఖ్యం ఉండదు. అంటే కొంతమందికి కొన్ని శారీరక లోపాలు, దౌర్బల్యాలు ఉంటాయి. ఒక్కొక్క చోట శరీరం బలహీనపడిపోయి అవయవం కొంత ఇబ్బంది పెడుతుంది. ఒక్కొక్కడికి ఈ రవి తులా లగ్నం ముందు రవి నీచ స్థానంలో ఉన్నప్పుడు ఆయనకి ఆ దశలో ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చాయి. అలాగే జాతకంలో ఇంకా మనం వెళితే మనం పుట్టిన తిథి కూడా, మనం పుట్టిన నక్షత్రమే కాదు, లగ్నమే కాదు, తిథి కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతి తిథికి 2 దగ్ధరాశులు ఉంటాయి. చతుర్దశికి మాత్రం 4 దగ్ధరాశులు ఉంటాయి. పౌర్ణమి గాని అమావాస్య గాని పుట్టినవాడు పర్వాలా, వాడికి అసలు దగ్ధరాశులే ఉండవు. ఒకటి కూడా ఉండవు. గొప్ప విచిత్రం అది. అందుకనే అమావాస్య రోజున పుట్టిన వాడు పలానా అయితే దొంగ అయిన అవుతాడు, దొరైన అవుతాడు వాళ్ళు జాతకాన్ని బట్టి. ఈ దగ్ధరాశులు చతుర్దశి రోజున పుట్టడం మాత్రం ఇబ్బంది. 4 దగ్ధరాశులు పడిపోతాయి. ఇలా అంటే దగ్ధ రాశులు పడడం అంటే ఇంకా ఆ రాశిలో ఉండే గ్రహం బలహీనం అయిపోతుంది. ఓకే. గ్రహానికి ఉండేటువంటి షడ్బలాల్ని దాటి దగ్ధరాశిలో పడ్డ గ్రహం అంత శుభ ఫలితాన్ని ఇవ్వదు. అందుకని నిజానికి ఒక గ్రహం, చాలా మంది పొరపాటు ఏంటంటే ఒరే ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి విశేషంగా యోగిస్తాడు అని చెప్పేస్తాడు. మరి అది తిథి పట్టి చూసుకోవాలి. అది చాలా విషయాలు ఉంటాయండి. గ్రహానికి దిగ్బలము, చేష్టాబలము, దృగ్బలము, స్థాన బలము, ఇలా షడ్బలాలు ఉంటాయి. గ్రహానికి అవస్థలు ఉంటాయి. ఈ అవస్థలను బట్టి కూడా చెప్పాలి. ఉదాహరణకి చివరి డిగ్రీలో ఉంటారు ఆయన. ఇప్పుడు మీరే ఉన్నారు, ఈ గదికి ఆ గదికి మధ్యలో ఉన్నారు. ఈ గదిలో ఉన్నట్ట ఆ గదిలో ఉన్నట్ట అటు ఇటుగా ఉన్నాం. ఈ గదిలో ఉన్న వస్తువుల్ని మీరు తీయలేరు, అక్కడ ఉన్న వస్తువుల్ని మీరు తీయలేరు. మీకు అధికారం లేదు, దాటేశారు, ఇంకా వెళ్ళలేదు. సో దానికి అవస్థలు, మృతావస్థ, స్వస్థావస్థ, ముదితావస్థ. ఒక గ్రహం ఎంత బలంగా ఉన్నది. రాశి చక్రంలో నీచలో ఉండొచ్చు గ్రహం, నవాంశలో ఉచ్చను పొందుతుంది. రాశిలో ఉచ్చలో ఉండొచ్చు, నవాంశలో నీచబడిపోతారు, భావచక్రంలో మారిపోతారు. 64 చక్రాలు పనిచేస్తాం. అంటే మనం ఎంత డీప్ గా మనం చేస్తే మొన్ననే చూడగానే చెప్పేస్తారు, మీరు ఫలానా ఏమండి వివాహం కాలేదు, మీరు వచ్చింది సంతానం లేదేమో. ఒక ఆమె జాతకం చూసాము, పంచమ స్థానం ముందు శని రాహువులు కలిపి ఉన్నారండి. ఇదంతా మంచి కాంబినేషన్ కాదు, సంతాన స్థానము బలహీనపడిపోయింది. ఆమె చెప్పారు, నాకు 3 సంతానం ఉంది, మొదటివాడు కొంచెం వైక్లభ్యంతో పుట్టారు, ఆ బాధనను. ఇది అంతా ఏమిటి? కర్మ ప్రారంధం. గ్రహాలు దేన్ని సూచిస్తాయి? కర్మ ప్రారంధాన్ని సూచిస్తాయి. మరి ఇంత ఇబ్బందికరమైనటువంటి ఏమైనా మీరు చెప్పినట్టుగానే జాతకం బాలేదు, ఏమిటి ఇంకొక ఆప్షన్ ఏమిటి? పరిహారాలు చేసుకోవాలి. పరిహారం జోలికి వచ్చేసరికి గ్రహాణం నవధాన్యాన్ని సద్విపాయని వేదయేత్ గ్రహదోషం నిహంత్యాసు పాపం పంచాక్షరీతదా అన్నాడు. అంటే పంచాక్షరి మంత్రంతో పాపం ఎలా తొలగిపోతుందో నవధాన్య దానము అనేటువంటిది చాలా ముఖ్యము. ఆయా గ్రహాలకి గోధుమ, తండులాల, డ్యాముద్గా, శనగబర్బరా, ఆ 9 ధాన్యాలు దానం చేసుకోవడం ప్రైమరీగా ఫస్ట్ ఎయిడ్. తీవ్రతను బట్టి జపము, దానము, హోమము, ఫలన దేవత అనుగ్రహము, దాన్ని విశేషంగా చేసామండి. జపాలు చేయించేసాం, హోమాలు చేయించేసాం, కానీ మాకు ఫలితాలు లేవు అనే ఎందువల్ల జరుగుతుంది? ఉంటుంది ఆ తీవ్రత అంతటిది. మీరు తలకాయ పోటు వచ్చిందంటే ఎవరికైనాను 5 mg, 10 mg, 15 mg, 100 mg, మరి తీవ్రతను బట్టే కదా వెళ్ళాలి. ఒకటికి ఒకసారి జపం చేస్తే ఫలితం రాదు, రెండోసారి చేయించుకోవాలి, మూడోసారి చేసుకోవాలి. చేసేవాళ్ళు లోపం ఉందేమో, అంతే కదా. బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు, వీటి తాళం తిప్పలేదు, తిప్పితే కదా అది స్టార్ట్ అవ్వాలి. వాళ్ళు చేసేవాడు ఎలా ఉన్నాడో, నువ్వు చేయించుకునేవాడు ఎలా ఉన్నావో అంతా చూసుకోవాలి. ఇవి చేయించుకునేది లేదండి, ఆల్రెడీ జాతకం బాగాలేదు, తద్వారా మా పరిస్థితులు బాగాలేవు, మేము చేయించుకోలేము. ఇప్పుడు ఈ జపాలు ఇవేవి తక్కువ ఆషామాష విషయం కాదు, ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్న విషయం. భగవంతుడిని ఎలా శరణు వేడాలి పరిస్థితులు మారడానికి? అది ఇప్పుడు ఇది అల్టిమేటం. చాలా మంది, నేను అప్పుడప్పుడు కొన్ని వింటూ ఉంటాను, కొంతమంది ప్రవచనకర్తలు కానీ లేదా కొంతమంది భగవద్ అనుగ్రహం పొందిన మహానుభావులు కానీ, వాళ్ళు గ్రహాలు చాలా చిన్న చూపు చూస్తారు, చాలా తక్కువగా మాట్లాడతారు. బహుశా అందరికీ ఆ స్థితి సాధ్యం కాదు. అందరికీ సమాధి స్థితి ఎలా దొరుకుతుంది? ధ్యానంలో వాడు బేసిక్ లో ఉన్నవాడు ఉంటాడు, వాడికి నిలబడదు. అందరూ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకోలేరు కదా. మా వీధిలో బాగాలేదంటే ఇప్పుడు వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత పై స్థాయిలోకి వెళుతూ ఉండాలి, అలా అలా వెళుతూ ఉండాలి. ఇవి అంతే, కాలస్వరూపులైనటువంటి వాళ్ళు గ్రహాలే. మనకి చంద్రుడు కనబడ్డాడంటే సూర్యుడి లైట్ రిఫ్లెక్ట్ అయింది. అలాగే ఇప్పుడు కుజుడు కానీ బుధుడు కానీ ఇలా గ్రహ స్వరూపం ఏదైనా మనం ఇక్కడ ఇలా ఎగ్జిస్ట్ అవ్వడానికి వాళ్ళ ఒక కారణం.
అందుకని ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మంత్రం. మీరు నమ్మరు, విశేషించి రాహు యొక్క దోషాలు పోవాలండి. చాలామందికి రాహు విశేషంగా ఇబ్బంది పెడతారు. కుజ రాహువులు కలిసి ఉంటాయి, శని రాహువులు కలిసి అబ్బో. ఉంటాయి, తర్వాత రవి రాహువులు కలిసి ఉంటాయి. ఇవన్నీ విశేషమైన దోషాలు. ఎలా పోతాయండి? కయానశ్చిత్ర ఆభవదోతే సదావృతస్య ఖా ఆ కయాతిష్టయావృత మంత్రం. ఆయం గౌహు కృష్ణరక్రమేర్ దశనన్మాతరం పునః పితరంచ ప్రియం శివ. రాహు యొక్క అధిదేవత గోవు, ప్రత్యధి దేవత. నమోస్తు సర్పేభ్యో ఏకేచ పృథ్వీమను అన్నారు, సర్పము. వాళ్ళ అధిదేవతల్ని ప్రత్యధి దేవతలు ఎవరున్నారు ఆరాధన చేసుకోవాలి. గోవు యొక్క ఆరాధన విశేషంగా చేస్తే గోవుకు సంబంధించిన ఉత్పత్తులని మనం వాడుతూ ఉంటే, గోక్షీరాన్ని తీసుకుంటూ ఉండడం, గోమయంతో కొంచెం ఇది గోవు యొక్క మూత్రము ఇవి వాడుతూ ఉంటే రాహు యొక్క పీడ తగ్గుతుంది. ఓకే. అలాగే సర్పారాధన, రాహు సర్పస్వరూపంగా ఆరాధన చేస్తే దానికి సంబంధించిన దోషం పోతుంది. పోతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం. Right. అలాగే బుధుడు అధిదేవత ప్రత్యదేవత, విష్ణువు నారాయణుడు. పలన విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు సంబంధమైనటువంటి దైవాలయాలు సందర్శనం చేయడం. అలాగే కుజుడికి సంబంధించిన ఆరాధన. ఇలా విశేషంగా వారి వారి గ్రహాలు, సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన అధిష్టాన దేవతలు ఉంటారు, వారి మంత్రాలు ఉంటాయి, ఇవి ఆరాధన చేయడం. అందరూ చేయలేరు కదండి. అవునండి, అవును. అందరూ చేయలేకపోతే ఈ గ్రహాలన్నిటికీ ఎవరు అధిదేవతలుగా ఉన్నారు వాళ్ళని పట్టుకోవాలి. లేదండి వాళ్ళు పలకట్లేదండి, బాసు దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఎవరు నిలబడితే గ్రహాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతాయో, ఏ గ్రహాలైతే ఆయనకి కళ్ళుగా ఉన్నాయో ఆయన్ని పట్టేసుకోవాలి. ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం చదివిన వాడిని ఏ గ్రహము అసలు ప్రతిరోజు శివుణ్ణి చూసిన వాడిని గ్రహాలు ఏమి చేయలేవు, ఏమి లేవు. అల్టిమేట్ అండి మాకు ఇంకేం సాగట్లేదండి అంటే 41 రోజులు శివాలయాన్ని దర్శనం చేయని చెప్తాం. దర్శనమే, అసలు ఇంకంతమించి ఏమక్కర్లేదు, ఏముద్దండి దర్శనం చేయి. చండుడు ఎంత గొప్పవాడండి. చండీశ్వరుడు యొక్క చరిత్ర తెలుసుకుని చండీ ప్రదక్షిణ చేయమంటాం. లేదు త్రయోదశి రోజున మహాప్రదోషంగా చెప్పబడిన రోజున నందీశ్వరుడికి అభిషేకం చేయమంటాం. వాళ్ళ చుట్టే కదండి గ్రహాలు ఉండేది, అంతే ఆయనే చూసుకుంటాడు. అంతే. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసినటువంటి వాడిని శివుడు ఎలా కాపాడుతాడో చాలా గొప్ప నిదర్శనాలు చెప్పారు. నాయనారుల చరిత్ర ఉందండి. ఒకానొక నాయనారు ఆ కాలంలో కొన్ని మతాల వల్ల శివాలయంలో ఉండే విగ్రహాన్ని తీసుకుని రోడ్డు మీద పెట్టారు. పెట్టి అంటే ఇంక దానికి ఏం అభిషేకాదులు అవి లేవు. పరమశివ భక్తుడు ఉండిపోయాడు ఊర్లో. శివుడికి అర్చన చేస్తేనే కానీ వాడు ఏమి తిండో. అటువంటి వాడు రోజు వెళ్ళి ఓ రాయి తీసుకుని నువ్వా దేవుడు అని వేసేవాడు. మనసులో ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకిని నమః, ఓం శశిశేఖరాయ నమః. బయటికి రాయి తీసుకుని రాయే పువ్వు కింద భావించు అన్నవాడిని శివుడు కాపాడతాడు. ఎంత బాగా చెప్తున్నా. చాలా గొప్ప, అంత గొప్ప శివభక్తులు. అటువంటి శివభక్తుల జోలికి గ్రహాలు రాలేవు. శివుణ్ణి ఆరాధన చేయడం. ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకుని శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం చదివిన వాడిని ఏమీ గ్రహాలు చేయలేవు. అద్భుతం అండి, ఎంత చక్కగా ఉపయోగపడుతుందో మన వాళ్ళకి. బోల్డ్ అంత ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది, దాని నుంచి బయటపడాలి అని అంటే కూడా శివానుగ్రహం కావాలి. చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. బోల్డ్ అని కృతజ్ఞతలు మీకు. నమస్కారం అండి.